ఓం నమ శివాయ. వృషభ రాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం. మీ జాతక చక్రంలో మీ రాశి ఏదైనప్పటికీ కూడా వృషభ రాశిలో చంద్రుడు ఉంటే కనుక మంచి యోగాన్ని కలుగజేస్తాడు. చంద్ర మహాదశ, చంద్ర అంతర్దశ బాగా కలిసి వస్తుంది. అదే చంద్రుడితోటి కనుక కుజుడు కలిసి ఉంటే కనుక కుజ మహాదశ అంతర్దశ సామాన్యంగా యోగిస్తుంది, పెద్దగా యోగించదు. అదే బుధుడు కలిసి ఉంటే కనుక బుధ మహాదశ, బుధ అంతర్దశ ఓ మోస్తరుగా మాత్రం యోగిస్తుంది. చంద్రుడితోటి కలిసి ఉన్నప్పటికీ, చంద్రుడు శత్రువు అయినప్పటికీ కూడా బుధుడికి మిత్ర క్షేత్రం అయినప్పుడు యోగించడానికి అవకాశాలు ఉన్నాయి. అదే గురువు ఉంటే కనుక గురువు కూడా సామాన్యంగా యోగిస్తాడు. చంద్రగురుడు కలయిక కాస్త విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడి స్థానంలో గురువు ఉండటం కూడా కాస్త విభిన్నమే అయినప్పటికీ కూడా గురుడు కాస్త యోగించడానికి అవకాశం ఉంది. చెడ్డగా మాత్రం ఫలితాన్ని ఇవ్వడు. అలాగే శుక్రుడు, చంద్రుడితోటి శుక్రుడు వృషభరాశిలో ఉంటే కనుక శుక్రుడికి స్వక్షేత్రం తన ఇంట్లో తను ఉన్నట్లక్క. శుక్ర చంద్రుడు శత్రువులు కాబట్టి పూర్తి స్థాయి ఫలితాన్ని మాత్రం ఇవ్వలేడు, కానీ శుక్రుడు మాత్రం యోగిస్తాడు. 75% యోగిస్తాడు. 25% మైనస్ అవ్వడానికి చంద్రుడు తోటి ఇటు చెంది ఉండటమే కారణం తప్ప పెద్దగా ఇబ్బంది లేదు. ఇది చంద్రుడు శుక్రుడు ఎవరు బలంగా ఉన్నారో ఆ బలాన్ని బట్టి వాళ్ళిద్దరు ఇచ్చే రిజల్ట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరు బలంగా ఉంటే వారు మాత్రం మంచి రిజల్ట్ ఇస్తారు. అదే శని ఉంటే కనుక వృషభ రాశిలో చంద్రుడితో శని ఉంటే కనుక శని మిత్రక్షేత్రం వృషభ రాశి శుక్రుడు క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా చంద్రుడితోటి కలిసి ఉండటం వల్ల కాస్త మనసు బాగోపోవటం, చికాకులు ఉండటం, ఏదో పోగొట్టుకున్న వల్ల దిగాలుగా ఉండటం, ఎందుకు ఈ జన్మ అన్న ఆలోచన కూడా అప్పుడప్పుడు కలుగుతుంది. విరక్తి భావం కలుగుతుంది. అలాగే రాహు ఉండటం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడి ఇంట్లో రాహు ఉండడం మంచిది. వృషభ రాశిలో రాహు ఉండడం మంచిదే. చంద్రుడితోటి ఉన్నాడు కాబట్టి 100% యోగించలేడు, 75% యోగిస్తాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు. కేతువు ఉండటం వల్ల వృషభ రాశిలో యోగాన్ని ఇవ్వడం. కేతు మహాదశ అంతర్దశ యోగించదు. ఈ రకంగా మీ జాతక చక్రంలో వృషభ రాశిలో నేను చెప్పిన కాంబినేషన్స్ కనుక ఉంటే కనుక సింగిల్గా చంద్రుడు ఉన్నా లేదా కాంబినేషన్లో ఉన్నా చూసుకోండి. మంచి ఫలితాలు ఇస్తాయన్న గ్రహాలని పక్కన పెట్టి చెడు ఫలితాలు ఇస్తాయన్న గ్రహాలు ఏమన్నా మీకు కాంబినేషన్ కలిస్తే కనుక ఆ గ్రహానికి పరిహారం చేయించుకోండి. చాలా సింపుల్గాను ఆ పరిహారం వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలని ఇస్తాయి. చెడు జరగకుండా ఆపటంలో సహకరిస్తుంది ఆ పరిహారం. ఆశించి చూడండి. శుభాన్ని పొందండి. శుభం.